ఓకే ఇప్పుడు ఇది ఇంగ్లీష్ ఫోటో కదా, ఇది ఫస్ట్ కదా, ఇంకోటి యాడ్ చేస్తాను, ఇంకోటి యాడ్ చేసి దిస్ ఇస్ నెంబర్ 2 స్లైడ్, సెకండ్ స్లైడ్ సేవ్ చేయాలి. ఓకే దిస్ ఇస్ నెంబర్ 2 సెకండ్ స్లైడ్, నెంబర్ 3rd స్లైడ్, నెంబర్ 4th వన్. ఇక్కడ బిజినెస్ అన్నిటికీ ఇంగ్లీష్ అని వస్తుంది. ఇంగ్లీష్ అని వస్తలేదు కదా సార్, అది వెళ్ళండి. వాళ్ళ డౌట్ అదే సార్. ఇది ఇంగ్లీష్ వైట్ బోర్డ్, ఇంగ్లీష్ వైట్ బోర్డ్ ఉన్న పేజెస్ ఇది. వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు రెగ్యులేట్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే సేవ్ అయింది. ఇక్కడ 4 కావాలంటే ఇంకొకటి యాడ్ చేద్దాం మనం. సిక్స్ ఉన్నాయి, మనం బయటికి వెళ్ళిపోదాం సార్ మళ్ళీ కదా. ఓకే go to the notes. List of that English 6 pages. First page is page 1 క్లాస్ అంతా అయిపోయిన క్లోజ్ అయిపోయినా సేవ్ చేసేది. కాకపోతే ఇది బ్యాకప్ ఎండ్ వస్తుంది అనుకున్నాం, ఒకవేళ మధ్యలో పవర్ పోయినప్పుడు డుక్కున్నది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే దాన్ని కంటిన్యూస్ ఛార్జింగ్ ఉంచాలి. ఇది బ్యాక్ ఎండ్ రావాలి అని. ఇప్పుడు కరెంట్ పోయింది పోతే మనం సేవ్ చేసుకుని పోతుంది, సేవ్ కాకపోతే పోతుంది. అదే take that precaution. See that it's always on. ఓకే ఇక్కడ పేజ్ నెంబర్స్ ఇక్కడ టచ్ చేస్తే మనకి స్క్రీన్స్ అని కనిపిస్తాయి. ఈ స్లైడ్ మనకు అవసరం లేదనుకున్నప్పుడు నేను ఇక్కడే క్లోజ్ చేసేస్తాను. ఇంటి క్లిక్ చేస్తే ఆ స్లైడ్ రిమూవ్. సో ఈ యాడ్ ఎన్నైనా సరే, సో ఇందులోకి మనం ఇంకా ఆ బెంక్యూలో అయితే డైరెక్ట్గా టెక్స్ట్ తీసుకొచ్చి ఇక్కడ పడేయచ్చు. బట్ ఇక్కడ మనకి వేరే ఆప్షన్ కూడా ఉంది టెక్స్ట్ తీసుకురావడానికి. ఓకే లిస్ట్లో మనకి ఈ మొత్తం తీసేయాలంటే క్లిక్ చేసి ఇంకో డెలిట్ బటన్ ఉంది, అన్ని రిమూవ్ చేసేసేయండి. All delete అవుతాయి. లేదు ఒక్క బటన్ డెలిట్, ఒక్కొక్కటి తీసుకో. ఒక్కొక్కదాన్ని డెలిట్ చేసి Delete all. ఎన్ని నీడ్ ఉన్నాయో అన్ని మాత్రం పెట్టేస్తే సరే. డిలీట్ ఆల్ ఆప్షన్. అంటే ఒక్కదానికి 3 పట్టించాలి. డైరెక్ట్గా సెలెక్ట్ చేసి మనకి నో సెలెక్షన్ వస్తుంది, సెలెక్షన్ వస్తుంది. అట్లా వస్తుంటే నో ప్రాబ్లం. అట్లా వస్తే కోతులు ఉంటారు కదా, అది డిలీట్ చేస్తారు కదా. లాస్ట్లో ఈ బోర్డ్ని లాక్ చేసి పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది మీకు యూజ్ అయ్యి కాబట్టి మరి